ఏపీలో కాంగ్రెస్ టీడీపీ మధ్య రహస్య స్నేహబంధం నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశంలో పొత్తు బెడిసి కొట్టడంతో ఏపీలో వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించాయి రెండు పార్టీలు. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చే సత్తాలేని కాంగ్రెస్ కేవలం ఎంపీ సీట్లపైనే దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అధిష్టానానికి నమ్మకస్తులైన నేతల్ని టీడీపీలో చేర్చి వారికి ఎంపీ సీట్లు ఇప్పించారని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కాంగ్రెస్. మోడీతో విభేదాల కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్తో దోస్తీ కట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ ప్రధాని కావడం చంద్రబాబుకు తప్పనిసరిలా మారింది. ఢిల్లీలో కలిసి అడుగులు వేస్తున్నా ఏపీలో మాత్రం విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన నేతలు వరుసగా సైకిల్ ఎక్కుతున్నారు. తనకు నమ్మకస్తులైన నేతల్ని టీడీపీలో చేర్పించి టికెట్లు ఇస్తున్నారని ఇన్నర్ టాక్. ఇదంతా రాహుల్, బాబు స్కెచ్ అని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా 4 కాంగ్రెస్ నేతలకు టీడీపీ టికెట్స్ ఇచ్చే విధంగా అంగీకారం కుదిరినట్టు సమాచారం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి వీళ్లంతా కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్లు. ఈ ముగ్గురికి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోట్లకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చారు. కోట్ల వర్గానికి, కేఈ వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులుండేవి. ప్రస్తుతం 2 వర్గాలు కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన మరో బలమైన నేత కిషోర్ చంద్రదేవ్. ఆయనకు అరకు స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి ప్రస్తుతం తిరుపతి లోక్సభ స్థానాన్ని కేటాయించారు బాబు. ఇక 4వ నేత హర్షకుమార్. గతంలో అమలాపురం నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షకుమార్ ఇటీవలే టీడీపీలో చేరారు. అమలాపురం లోక్సభ స్థానంపై హర్షకుమార్ పట్టుబడుతున్నారు. అయితే అమలాపురం నుంచి టీడీపీ తరపున లోక్సభ మాజీ స్పీకర్, దివంగత నేత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. హర్షకుమార్ టీడీపీలో చేరడంతో ఈ సీటును హర్షకుమార్కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.